ఓకే, మొదటిగా తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే చేరి కూడి ఉన్న మీకును, అలాగే నెట్ వీక్షిస్తున్నటువంటి పరిశుద్ధులైన పిల్లలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడువు నీవే. నీవు బాహుబలము గలవాడు, పరాక్రమము గలవాడు. నిన్నెదురించుట ఎవరికి నీ బలము చాలదు. వ్రాయబడిన మాటల్లోని విశేషమైనటువంటి సంగతులు మనం ఆలోచిస్తే, ఇక్కడ దేవుడు మనుష్యుల రాజ్యం పైన రాజుగా ఉన్నాడు. ఆయన బాహుబలం కలిగినటువంటి దేవుడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను బాహుబలంతో నడిపించినటువంటి దేవుడు. ఆయన బలము ఎంత గొప్పదంటే మనుషుల బలాన్ని మించింది, రాజ్యముల బలాన్ని మించింది. ప్రపంచంలో నేను బలవంతుడును అనుకున్నటువంటి వారి బలాన్ని మించింది ఆయన బలం. అందుకే దాన్ని ఏమన్నారంటే బాహుబలం. ఇలాంటి బలం దేవుడికి తప్ప మనుషులకు లేదు. ఇలాంటి బలం మనుషులకు లేనేలేదు. దేవుడి ద్వారా మనుషులకు వస్తుంది, దేవుని ద్వారా మనుషులకు సంక్రమిస్తుంది తప్ప మనుషులకు స్వతహాగా ఈ బలం అనేది లేదని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. అలాగే నిన్ను ఎదురించుట ఎవరికి సాధ్యం? అసలు దేవుడిని ఎదిరించడం అనేది అసంభవం అని గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథం మరొక అద్భుతమైన వాక్యాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనం. అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమిని, భూమి మీద ఉన్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను అన్నట్టు. దేవుడు ఎవరికి బలాన్ని ఇవ్వాలి, ఎవరికి శక్తిని ఇవ్వాలి, ఎవరిని నిలబెట్టుకోవాలి అన్నది దేవుని యొక్క అధీనంలో ఉంటుంది. మనుషులు అనుకోవచ్చు, మనుషులు నిర్ణయాలు వేరుగా ఉంటాయి, దేవుని యొక్క నిర్ణయాలు వేరుగా ఉంటాయి. మన నిర్ణయాలకు దేవుని నిర్ణయాలకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడాని భక్తుడు రాస్తున్నాడు. ఇలాంటి విషయాలు దేవుని గురించినటువంటి సంగతులు, దేవుని గురించినటువంటి విలువైనటువంటి మాటలు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు అంటే ఆపద్బాంధవుడను, ఆపద ముక్కులు వాడను, ఇలా రకరకాలుగా మనుషులు ఆలోచించుకుంటున్నారు. దేవుడు అంటే ప్రార్థన చేయగానే మనకి ఏదో ఇచ్చేస్తాడను, ఏదో చేసేస్తాడు అనుకుంటున్నారు. కానీ అసలు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పగా ఉన్నాయి అనేది మనం ఆలోచన చేయాలి. నిజంగా మన మానవ జీవితాన్ని ఆలోచిస్తే పసిప్రాయంలో ఒక రకమైన బలం ఉంటుంది, యవన ప్రాయంలో చాలా ఎక్కువ బలం ఉంటుంది. అలా మన బలం ఏమవుతుందంటే దశలుగా తగ్గిపోతుంది. అవునా కదా? చిన్నప్పుడు ఉండే బలం వేరు, యవన ప్రాయంలో ఉండే బలం వేరు, ఆ తర్వాత నడి వయసుకు వచ్చే తర్వాత బలం వేరు, ఆ తర్వాత బలం మెల్లిమెల్లిగా ఏమవుతుంది, మనకు ఒక స్టాండర్డ్ లేదు, ఒక స్థిరమైనటువంటి బలం మనకు లేదు, స్ట్రెంత్ లేదు, మనకి ఎనర్జీ.
ఎనర్జీ లేదు. ఎనర్జీ అనేది ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకంగా మనకు తగ్గిపోతుంది. ఒక్కో వయసులో ఒక్కో రకంగా మన ఎనర్జీ డౌన్ అవుతుంది. కానీ దేవుని ఎనర్జీ అలా ఉండదట. ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకప్పుడు ఇలా ఉంది, ఒకప్పుడు ఇలా లేదు అనడానికి లేదు. అందుకే దేవుని యొక్క ఎనర్జీ గురించి, దేవుని యొక్క శక్తి సామర్థ్యాల గురించి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయములో 33వ వచనంలో ఏమని రాయించారో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరం. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములంట. ఆయన మార్గములెంతో అగమ్యములంట. ఆయన బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గొప్పది. అసలు దేవుని యొక్క జ్ఞానానికి గాని, దేవుని యొక్క శక్తికి గాని, దేవుని యొక్క బుద్ధి జ్ఞానానికి గాని మనుషులు ఏమాత్రం సరిపోరండి. మనం తెలివి గలవరం అనుకుంటాం, అప్పుడప్పుడు జ్ఞానవంతులు అనుకుంటాం, గొప్పవాళ్ళు అనుకుంటాం. మన జ్ఞాన పరిధి కొంతవరకే. దేవుని జ్ఞాన పరిధి ముందు మన జ్ఞాన పరిధి ఏమాత్రం కాదని. చాలా తెలివైన వాళ్ళంగా ఆలోచిస్తుంటాం, ఒక్కొక్కసారి చాలా గొప్పవాళ్ళంగా ఆలోచిస్తాం. కానీ దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ముందు మన జ్ఞానం ఏ పాటిది సరిపోదు. అసలు నిలబట్టానికి కూడా సరిపోతుంది. అది గ్రంథములో మనకి ఇక్కడ వ్రాయబడింది. 147వ అధ్యాయం కీర్తన గ్రంథం. భక్తులు ఎంత చక్కగా దేవుని అర్థం చేసుకున్నారంటే చాలా చక్కగా దేవుని అర్థం చేసుకున్నారు. వాళ్ళు రాసినటువంటి అపూర్వమైనటువంటి మాటలు పరిశుద్ధాత్ముడు లిఖించాడు తన గ్రంథమందు. 147వ అధ్యాయము 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు నీతి లేదు. అంటే లిమిటేషన్ లేవట, పరిమితులు లేవు. అదే మన జ్ఞానానికి ఒకప్పుడు తెలివిగా ఆలోచిస్తాం, మరొకప్పుడు బుద్ధిహీనంగా ఆలోచిస్తాం. ఒకప్పుడు గొప్పగా మాట్లాడతాం, ఒకప్పుడు మరీ తెలివిలేనోలుగా వెర్రిబాగులోలుగా మాట్లాడుతాం. అది మన తెలివి, మన స్టాండర్డ్. మనిషి యొక్క స్టాండర్డు దేవుని స్టాండర్డ్ ముందు అసలు సరిపోదటండి. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూలుస్తాడండి. ఎవరు కూలుస్తాడు? గుర్తుపెట్టుకోండి, భక్తిహీనులు. అంటే ఈరోజు మనం భక్తి చేస్తున్నాం అంటే, దేవుని దగ్గరకు వచ్చి మోకరిస్తున్నాం అంటే ఇది ఓరకనే పోదండి. చాలా మంది అనుకుంటారు వాళ్ళు గుడికి వెళ్తున్నారు, లేదా బైబిల్ కట్టుకుని వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే మన ఆర్థిక ఇబ్బందుల గురించి వాళ్ళు ఆలోచిస్తుంటారు, మన స్థితిగతుల గురించి వాళ్ళు ఆలోచిస్తారు. కానీ మనకున్న బలం ఏ బలం అనుకుంటున్నారు? దేవుని బలం. దేవుని బలం ఎలాంటిదంటే బాహుబలం. ఎప్పుడు నూతనంగా ఉంటుంది, చాలా నిత్యమైనటువంటి విధానం ఉంటుంది. అంటే స్టాండర్డ్గా, స్థిరంగా. అదే మనుషుల యొక్క జ్ఞానం అలా ఉండదు. ఒకప్పుడు యవన దశలో ఉన్నప్పుడు, యూత్లో ఉన్నప్పుడు గొప్పగా తెలివిగా ఆలోచిస్తాం, చాలా బాగా ఆలోచిస్తున్నాడు అనుకుంటాం. కానీ శరీరంలో మార్పులు జరిగేటప్పుడు దశలుగా మన యొక్క శరీరం మృతతుల్యమయ్యే సమయానికి మన ఆలోచనలన్నీ ఏమైపోతాయి. అందుకే ఈరోజు రిటైర్మెంట్ ఉంటుంది. చాలా మంది రిటైర్మెంట్ తీసుకుంటుంటారు. కారణం ఏంటంటే వయసు అయిపోయిందని గవర్నమెంట్ వారు ఏం చేస్తారు? రిటైర్మెంట్ సన్మానాలు చేస్తుంటారు. ఆ సన్మానాలు ఎందుకంటే ఇక నువ్వు
మా ప్రభుత్వానికి పనికిరావు, ఇక నువ్వు ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకోవాలి, నువ్వు కాటికి దగ్గర అవుతున్నావు అనేటువంటి ఆలోచనలతో ఈ యొక్క సందర్భాలు మనకి కనబడుతుంటాయి. ఇకపోతే మరొక వచనాన్ని బైబిల్లో మనం చూద్దాం. కీర్తన పౌలు గారు రాసిన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు గారు రాసినటువంటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. దేవుడు మన శరీరానికైతే వయసు పెట్టాడు కదండి. చిన్నప్పుడు ఒక రకంగా, యవన వయసుకు వచ్చినప్పుడు ఒక రకంగా, నడి వయసుకు వచ్చినప్పుడు ఒక రకంగా, వృద్ధాప్య దశకి వెళ్ళేటప్పటికి మరొక రకంగా వయసులో ఒక రకమైనటువంటి చేంజెస్, మార్పులు కనబడుతుంటాయి. లేకపోతే మనిషిని ఈరోజు పట్టుకోలేమండి. ఒకే స్టాండర్డ్ లో ఉన్నటువంటి బలాన్ని ఇచ్చామనుకోండి, బలం ఉన్నప్పుడు ఎంతమందిలో కొట్టేస్తాం మనం. అందుకు దేవుడు ఏం చేశాడు, దశల వారీగా మనకి శరీరానికి వయసు పెట్టాడు, వయసుతో పాటు బలం పెట్టాడు, శక్తి పెట్టాడు. అందుకే వయసులో ఉన్నప్పుడు ఉన్నంత శక్తి, బలం ఇక తర్వాత మనకి ఉండదు. ఆలోచించారా? ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ వచనం చాలా అద్భుతంగా ఉండబోతుంది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. బాహ్య పురుషుడు ఎవరు? శరీరం. ఆంతర్య పురుషుడు ఎవరు? మీరు బాప్తిసం పొందినప్పుడు మీ ఆత్మ ఎలా మారిందో తెలుసా? బలంగా మారింది. ఒకవేళ ఈ శరీరమైన మృతతుల్యం అయిపోతుందేమో గాని, ఈ శరీరమైన మట్టికి చేరిపోతుందేమో గాని, మీ ఆత్మ మాత్రం ఎలా ఉంటుందట? మీ ఆంతర్య పురుషుడు, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు, నూతన బలంతో, నూతన ఉత్సాహంతో. అందుకని మనం మందిరానికి రావడం, అందుకని మనం దేవుణ్ణి ఆరాధించడం, అందుకే మనం దేవుణ్ణి మోకరించి అడగడం. మన ఆత్మ బలపడాలి. ఈ వాక్యం ద్వారా ఏం బలపడాలి? ఇంకా శరీరం ఎలా బలపడదు. శరీరానికి ఏం పెట్టాలి? మంచి మధ్యన సత్యనారాయణ రాజు గారు చెప్పినట్టుగా మంచి ఫుడ్ పెట్టాలి. మినరల్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ తో కూడినటువంటి మంచి బలవర్ధకమైనటువంటి ఆహారం దీనికి పెట్టాలి. అది కూడా ఎప్పటి వరకు? ఒక వయస్సు వరకు. ఒక వయసు వచ్చాక చూడండి, తిన్నదారా కాబట్టి బీపీలు, షుగర్లు, ఇక మన యొక్క లెవెల్స్ అన్ని తగ్గిపోతుంటాయి, శక్తి లెవెల్స్ అన్ని తగ్గిపోతుంటాయి. అంటుంటాం, ఇదివరకు ఇట్లా నేను నడవలేకపోతున్నానండి, ఇదివరకు ఇట్లా నేను పని చేయలేకపోతున్నాను, ఇదివరకు ఇట్లా నేను చిట్లేకపోతున్నాను. చాలా మంది చాలా రకాలుగా బాధపడుతుంటారు. దానికి కారణం ఏంటంటే మన బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నాడు. ఆంతర్య పురుషుడు మాత్రం, అంటే ఆత్మ, ఎవరైతే బాప్తిసం పొందారో వారి ఆత్మ దినదినము నూతన పరచబడుతుందండి. ఏమండి? మరొక వాక్యాన్ని కూడా చదువుదాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనం. యెహోవాయే నా బలము. భక్తుడు చూడండి ఎంత బాగా రాస్తున్నాడు. నా బలం ఏంటంటే శరీర బలం గురించి మాట్లాడటం లేదు, ఆత్మీయ బలం, ఆత్మ సంబంధమైన బలం. నా బలం ఏంటి అంటే యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తీర్చెదను. 13వ వచనం కూడా చదవండి. అదే అధ్యాయం 15వ అధ్యాయం 13. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి,
నీ బలము చేత వారిని పరిశుద్ధాలయమునకు నడిపించితివి. మిమ్మల్ని అందరిని నడిపించిన బలం ఏంటో తెలుసా? దేవుని బలం. ఈరోజు మనం దేవుని మందిరానికి రాగలిగామంటే మన ఊరకనే కదండి, దేవుని ఆత్మ మన ఆత్మను ప్రేరేపించింది. నడు నువ్వు దేవుని మందిరానికి, నడు నువ్వు దేవుని దగ్గరికి. దేవుని మాటలు వినాలి, దేవుని పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి, దేవుని కొనియాడాలి, దేవుని గణపరచాలి. నీ ఆత్మ అప్పుడే దినదినము నీ ఆత్మ ఏమవుతుంది? నూతన పరచబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంతో 31వ వచనం. యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించెదరు. చూడండి, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారటండి. మరి ఎలా ఉన్నావో తెలుసండి దేవుడికి? బలముతో ఉదయించు సూర్యుని వలె. ఎందుకంటే మనం దేవుని ప్రేమించి ఆయన మందిరానికి వచ్చాం, దేవుని ప్రేమించి ఆయన సన్నిధికి వచ్చాం, దేవుని ప్రేమించి దేవుని యొక్క మాటలు వినడానికి, దేవుని గణపరచడానికి మనం అంతా వచ్చాం కనుక మనం ఎలా పోలుస్తున్నాడంటే ఆయనను ప్రేమించేవారు ఉదయించు సూర్యుని వలె, బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అన్నాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం చూద్దాం. చాలా వచనాలు రాయబడ్డాయి బైబిల్లో. ఒక్కొక్కటిగా గ్రంథకర్తలు ఏమైతే సెలవిచ్చినటువంటి మాటలన్నిటిని కూడా మనం ఆలోచించేద్దాం. సమూయేలు 2వ గ్రంథం. ఇక్కడ అన్నా అనే ఒక స్త్రీ ఏమని దేవుని గణపరుస్తుందో చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనేను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగిన. ఒక స్త్రీ మాట్లాడుతుందండి. అన్న ఎంత ప్రార్థనా పరురాలో మనందరికీ తెలుసు. క్రైస్తవ చరిత్రలోనే ఒక అపూర్వమైనటువంటి చరిత్ర ఘట్టం కలిగినటువంటి స్త్రీని. ఆమె అంటుంది, యెహోవాయే నా బలం, మన బలం కూడా ఆయనే. ఈరోజు ప్రభువు నమ్మేటువంటి వారందరి బలం కూడా దేవుడేనండి. నీ వలని రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయ పడుదును. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం. మరొక అమూల్యమైన మాట బైబిల్ నుంచి మనం చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం మొదటి 11వ వచనంలో 16-11. యెహోవాను ఆశ్రయించు, ఆయన బలమును ఆశ్రయించు, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. మనకే చెప్తున్నాడండి, ఎక్కడ ఆయన సన్నిధి ఉంది, ఎక్కడ సత్యం సమాజంలో బోధింపబడుతుంది, ఆయన సన్నిధి కోసం మనం వెతుకులాట చేయాలంటే వెతుకులాడాలి. ఆలోచించారా? ఇక్కడ భక్తులందరూ అలాగే బ్రతకారండి. దేవుడి కోసం పరితపించిపోరండి వాళ్ళు. ఎందుకంటే దేవుడు బలం ఏంటో వాళ్ళకి తెలుసు. మన బలమా? మనం రోజు రోజుకి మన బలం ఏమవుతుంది? గట్టిగా జ్వరం ఒకటి వస్తుందండి, కుప్పకూలిపోతుందండి బాడీ. ఒక టైఫాయిడ్ వచ్చినా, ఒక మలేరియా వచ్చినా, ఒక డెంగ్యూ ఫీవర్ వస్తే ఇంకేం లేదు. మనిషిని అసలు 2 రెక్కల మీద తీసుకుని వెళ్ళాలి. అలాంటి వీక్నెస్ బాడీని మన శరీరం. ఒక యవనంలో ఒక యవనస్తుడికి జ్వరం వచ్చినా అలాగే కుప్పకూలిపోతాడు. హాస్పిటల్లో చూడండి, ఎంతో మంది యవనస్తులు ఎలా కుప్పకూలిపోతున్నారు ఆలోచించండి. కానీ మన బలం, మన శక్తి ఎక్కడుంది అంటే వాక్యంలో ఉంది, దేవుల్లో ఉంది. దేవుడే మన బలం అని
మనం ప్రార్థన చేయాలి. అన్న ఎలా ప్రార్థన చేసింది ఇందాక చూసాం కదా. యెషయా గ్రంథములో కొన్ని విషయాలు చదువుకుందాం. 40 అధ్యాయం యెషయా గ్రంథకర్త ఏమని కోట్ చేస్తున్నాడో చూద్దాం. 40 అధ్యాయం 28 నుండి 31 వచనాలు చదువుదాం. నీకు తెలియదా, నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. నీకు తెలియదా ఈ విషయం? ఎలా అంటున్నాడు చూడండి. నువ్వు వినలేదా? నీ దేవుడు చాలా శక్తిమంతుడు. నీ దేవుడు చాలా బాహుబలం కలిగిన వాడు, గొప్ప శక్తి సంపన్నుడు. ఆయనలో బలం తగ్గిపోవడం అనేది ఉండదు, శక్తిహీనుడు అవడం అనేది ఉండదు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన నిన్న ఉన్న శక్తి ఈ రోజు లేదు అనడానికి లేదు. ఆయన ఎప్పుడు శక్తివంతుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయుడు. మనం అలసిపోతామా? ఎండలో కాస్తంత 1 కిలోమీటర్ నడిస్తే సొమ్మసిల్లిపోతాం. మంచినీళ్ళు కావాలి కాబట్టి సోడా తాగడానికి ఇష్టపడుతుంటాం. కానీ దేవుడు, మన దేవుడు సొమ్మసిల్లడు, అలయుడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం అంట. దేవుని జ్ఞానం ఒక్కసారి మీరు శోధించండి. ఈ నక్షత్రాలు ఏంటి, ఈ విశ్వం ఏంటి, కాబట్టి ఈ సృష్టిలో ప్రతిదాన్ని మీరు ఆలోచించండి. దేవుడు ఎలా చేశాడు, ఎంత జ్ఞానంతో నిర్మించాడు, ఎంత శక్తితో నిర్మించాడు అనేది మనకు అర్థం కాదండి. అందుకే దేవుని జ్ఞానమును శోధించుట అసాధ్యం అంట. ఇంకా సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. సొమ్మసిల్లిపోయిన మనకు బలాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు కూడా ఆయననట. బాలురు సొమ్మసిల్లుదురు, అలసిపోతారు వాళ్ళు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటారట. దేవుని కోసం నువ్వు ఎప్పుడు ఎదురు చూస్తున్నావు అనుకోండి, దేవుని సన్నిధి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూపు, దేవుని మాటలు ఎప్పుడు విందామా అని ఎదురు చూపు, దేవుని పాటలు ఎప్పుడు పాడదామా అని ఎదురు చూపులు. దేవుని కోసమే నీ పరితాపం అయితే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నీ ఎనర్జీ, అసలు నీ ఎనర్జీ లెవెల్స్ తక్కువ. కాబట్టి న్యూ ఎనర్జీతో ఎప్పుడు నువ్వు సూపర్ గా ఉంటావటండి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అబ్బా, ఎంత మంచి వాక్యాలు దేవుడు తన గ్రంథంలో రాశాడు. మీరు నేను దేవుని కోసం ఎదురు చూచిన వారమైతే మనం అసలు అలసిపోవటం, అసలు సొమ్మసిల్లవటం. పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు మనకి ఇస్తాడట. అంతే కదా. నిజంగా యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన ఉన్న సమాధులు, ఆయన నమ్మిన వారి యొక్క సమాధులు, ఎవరైతే ప్రభు కడ వరకు విశ్వాసంగా బ్రతికారో వారు ఉన్న సమాధులు ఏం చేస్తాయి? లేపబడతాయి. అప్పుడు వారికి దేవదూతల వంటి రెక్కలు వస్తాయి. ఆ రెక్కలతో వారు ఎగిరిపోతారు. ఎంత గొప్ప ప్రామిస్ మనకు దేవుడు చేస్తున్నాడు చూడండి. ఇదంతా మనం ఏం చేయాలో తెలుసా? నమ్మాలి. నమ్మితేనే మన యొక్క విశ్వాసానికి ఒక అర్థం ఉంటుంది. అది కిందకి రండి. 41 అధ్యాయం 1 వచనం. ద్వీపములారా నా ఎదుట మౌనంగా నుండుడి, జనములారా నూతన బలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను, వ్యాజ్యము తీర్చుకునుడు. మనం కూడుకుందుము రండి. నూతన బలం ఎక్కడుంటుందండి? ఒక్క దేవుని సన్నిధిలో నూతన బలం ఉంటుంది. ఒక దేవుని వాక్యంలోనే నూతన బలం ఉంటుంది. ఎవరైతే క్రీస్తునందు బాప్తిసం పొందుతారో వారికి న్యూ ఎనర్జీ వస్తుందట, నూతన బలం. దేవుని యొక్క బాహుబలంతో వాడు ఎప్పుడు
సొమశిల్లడు, అలయుడు, ఇలాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా దేవులోనే మనకి జరుగుతాయని దేవుడు రాయించినటువంటి మాటలండి. మనది టెంపరీ లైఫ్ కాదండి. మన లైఫ్ ఎలాంటిది? శాశ్వతమైన లైఫ్. ఆ లైఫ్కి అవసరమైనటువంటి నూతన బలం దేవుడు మన ఆత్మకు అందిస్తాడు. శరీరం ఎప్పటికైనా ఇది మృతతుల్యం అయిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. కానీ దేవుడు మనకిచ్చే ఈ నూతన బలం, దేవుడు మనకిచ్చే ఈ బాహుబలం చాలా సంవత్సరాలు ఉంటుంది. దానికి అసలు మితి అనేది ఉండదని దైవ గ్రంథంలో రాయబడింది. కనుక కూర్చున్న మనమంతా, వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు దేవుల్లో ఉండండి, దేవునితో గడపండి. దేవునితో గడిపిన సమయాలు, దేవుని వాక్యం కొరకు ఎదురు చూసే ఆ ఎదురు చూపులు, క్రీస్తు రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం కదా. ఈరోజు రెండవ రాకడ కొరకు నిరీక్షణ కలిగి మనమందరం ఎదురు చూస్తున్నామే. ఆ ఎదురు చూపుల్లోనే మనకుందటండి 40 అధ్యాయంలో 28-31 వచ్చిన 31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. కనుక ఈ భక్తి వ్యర్థం కాదండి. మరి ప్రయాస, ఎంతో ప్రయాసతో వచ్చామా అనుకుంటే మన ఇంటి వారి వలె మనం కూడా ఏదో పనులు పెట్టుకోవచ్చు. ఈ సమయంలో ఏదో పనికి వెళ్ళొచ్చు. ఈ సమయంలో ఎంతో కొంత సంపాదించుకోవడానికి పరుగులు చేయొచ్చు. కానీ మనం మన దేవుని కోసం భక్తి కలిగి, శక్తి కలిగి మనం వచ్చి దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపాం. ఈ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు. చిన్న ప్రార్థన చేసుకుందాం.